దక్షిణ అమెరికా ఖండంలో పెను విషాదం చోటు చేసుకుంది. కొలంబియా దేశాన్ని భారీ భూకంపం కుదిపేస్తుంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా నమోదైంది. ఈ ప్రకృతి విపత్తు ధాటికి ఇప్పటి వరకు కూడా 69 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. పొరుగు దేశమైన ఈక్వెడార్లోనూ భూ ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలంతా ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఇళ్లలోని వస్తువులు కింద పడిపోయాయి. భవనాలు ఊగిపోవడంతో జనం భయాందోళనలతో రోడ్లపైకి వచ్చి చేరారు. ప్లాస్టిక్ కుర్చీలు, బైకులు కింద పడిపోయాయి. యుఎస్ జియోలాజికల్ సర్వే అందించిన సమాచారం ప్రకారం కొలంబియా రాజధాని బొగాటాకు పశ్చిమాన సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాన్ జోస్ డెల్ ఫాల్మార్ ప్రాంతంలో భూకంప కేంద్రం ఏర్పడింది. భూమికి 107 కిలోమీటర్ల లోతులో ఈ కేంద్రం నమోదైనట్లుగా కూడా అధికారులు వెల్లడించారు. ఈ తీవ్ర ప్రకంపనల కారణంగా ఆ దేశంలోని పలు నగరాలు అతలాకుతలమయ్యాయి. పెరీరా, క్విబ్డో, కాలి, మనిజాలెస్ నగరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. రోడ్లు పగుళ్లు తేలి రాకపోకలు నిలిచిపోయాయి. కరెంటు సప్లై నిలిచిపోవడంతో అంధకారం అలుముకుంది అక్కడ. ఇప్పటికీ క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రుల్లో క్షతగాత్రుల ఆర్తనాదాలు మిన్నట్టుతూ ఉన్నాయి. రాజధాని బొగాటాలోనూ భవనాలు భారీగా ఊగిపోవడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీయడం జరిగింది. కొలంబియా వ్యాప్తంగా దాదాపుగా 20కి పైగా మున్సిపాలిటీల్లో భారీ నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఆర్మీ సిబ్బంది కూడా సహాయక చర్యలో పాల్పంచుకుంటున్నారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుని ఉన్నారేమోనని అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీస్ జాగిలాల సాయంతో వెతుకులాట సాగిస్తున్నారు. క్రెయిన్లు, ఇతర ఆధునిక పరికరాలను ఉపయోగించి శిథిలాలను తొలగిస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఉన్నతాధికారులు కూడా ఆదేశించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతూ ఉండడంతో ఆ ప్రాంతమంతా ఉత్కంఠ వాతావరణమే నెలకొంది. అంతర్జాతీయ సమాజం సైతం ఏ విపత్తుపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ కొలంబియా ప్రజలకు సంఘీభావం తెలుపుతోంది.